హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలయ్య టాకీస్. బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమలోని నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ మండలంలో మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఈ బెలూమ్ కేవ్స్ ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. ఇప్పుడు కనుమరుగవుతున్న చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో సహజంగా ఏర్పడిన గుహలు ఇవి ఎర్రమల ప్రాంతంలోని సున్నపురాతి నిల్వలతో ఏర్పడిన గుహల సముదాయంలో ఒక భాగము. ఈ సముదాయంలో మరికొన్ని గుహలు బిల్లసొరగం, సన్యాసుల, యాగంటి, ఎర్ర జరి, ముచ్చట్ల చింతమాను గుహలు. ఒక అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూమ్ గుహల సొంతం. పొడవైన సొరంగ మార్గాలు, జారువారే శిలాస్ఫటికాలు, లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ మానవుడు నివసించినట్లు గుహలో లభించిన మట్టి పత్రాల ద్వారా తెలుస్తుంది. 1884 మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫుట్ అనే ఆంగ్లేయుడు బెలూమ్ గుహల ఉనికిని గురించి ప్రస్తావించాడు. దాదాపు ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవరి ద్వారా ప్రస్తావన జరగలేదు. 1982లో డేనియల్ గెబావర్ నాయకత్వంలో గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. బెలూమ్ గుహల ఉనికి గురించి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి ప్రముఖంగా తెలిసిందని చెప్పవచ్చు. ఈ బృందానికి రామస్వామిరెడ్డి, చలపతిరెడ్డి, మద్దిరెడ్డి అనే 3 స్థానికులు సహకరించారు. 1988లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రక్షిత స్థలంగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి నుంచి బెలూమ్ గుహలకు సందర్శించడానికి ప్రజలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ గుహలను చుట్టుపక్కల ప్రాంతాలను అభివృద్ధి పరుస్తుంది. 1985లో బెలూమ్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ అధీనంలోకి వచ్చిన ఈ గుహలలో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్ల దూరం వరకు సిమెంటు స్లాబ్ రాళ్లతో నడవడానికి అనుకూలంగా దారి నిర్మించినారు. రకరకాల శిలాకృతులు, అడుగడుగున అబ్బురపరిచే అద్భుతాలు బెలూమ్ గుహల ప్రత్యేకత. ముఖద్వారం కంటే 46 మీటర్ల లోతులో ఉండే పాతాళ గంగ ఈ గుహలోకెల్లా లోతైన ప్రదేశం. ఈ గుహల మొత్తం పొడవు 3229 మీటర్లు. సహజత్వానికి లోపం రాకుండా బెలూమ్ గుహల అందాలను విద్యుత్ దీపాలతో అమర్చారు. దిగుడు వాయు మాదిరిగా ఉన్న ప్రదేశ ద్వారాన్ని పూర్తి రూపురేఖలు మార్చేసి భూమికి 2 మీటర్ల అడుగులో ఉన్న గుహల్లోకి వెళ్లేందుకు మెట్లు నిర్మించారు. గుహల లోపల పర్యాటకులకు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు లోపలికి గాలి పంపే ఆక్సిజన్ బ్లోయర్లు ఏర్పాటు చేశారు. గుహ లోపల ఫౌంటైన్, కృత్రిమ కొలను ఏర్పాటు చేయడంతో గుహలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. 2002 బెంగళూరు నిర్వహించిన పర్యాటకం అండ్ ట్రావెల్ ఫెయిర్లో బెలూమ్ గుహలు అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా నిలిచాయి. గుహల అభివృద్ధికి గాను ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థకు 2003లో భారత ప్రభుత్వం నుంచి నేషనల్ పర్యాటకం పురస్కారం లభించింది. బెలూమ్ గ్రామ సమీపంలో గల చదునైన వ్యవసాయ భూమి అడుగున ఈ గుహలు ఉన్నాయి. ఈ గుహలకు దిగుడు బావి వంటి 3 దారులు ఉన్నాయి. మధ్యలో ఉన్న దారి గుహలోకి ప్రవేశ ద్వారంగా ఉపయోగపడుతుంది. ఈ గుహలోకి వెళ్లే దారి బిలంగా ఉంటుంది. దాంతో వీటిని బిలం గుహలుగా పిలిచేవారని, దాని పేరు కాలక్రమంలో బెలూమ్ గుహలుగా మారిందని భావిస్తున్నారు. బెలూమ్ గుహలు విశాఖపట్నంలోని బొర్రా గుహల కంటే పొడవైనవి. వీటిలో పొడవాటి మార్గాలు, విశాలమైన ఛాంబర్లు,
మంచినీటి గ్యాలరీలు మొదలైనవి ఉన్నాయి. గృహాల పైకప్పు నుంచి కిందికి వేలాడుతున్న స్ఫటికాల వంటి శిలాకృతులను స్టాలక్టైట్లని, కింది నుంచి మొలుచుకుని వచ్చినట్లు కనపడే ఆకృతులను స్టాలగ్మైట్లని అంటారు. వీటి రకరకాల ఆకారాలను బట్టి స్థానికులు వీటికి కోటిలింగాలు, మండపం, సింహాధారం, పాతలాంగం వంటి పేర్లు పెట్టి పిలుస్తున్నారు. సహసిద్ధంగా ఏర్పడిన శివలింగం పర్యాటకులను భక్తిభావంతో ఉంచుతుంది. ఈ గుహల్లో ప్రాచీన కాలంలో జైన, బౌద్ధ భిక్షువులు నివసించేవారని దానికి ఆధారాలున్నాయి. ఇక్కడ లభ్యమైన బౌద్ధ మత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు. బౌద్ధ శకానికి పూర్వం నాటి పాత్రలు కూడా లభించగా క్రీస్తు పూర్వం 4000 నాటివని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఈ బెలూం గుహలు కర్నూలుకు 109 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 336 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి 292 కిలోమీటర్లు, నంద్యాల నుంచి 67 కిలోమీటర్లు, తాడిపత్రి నుంచి 32 కిలోమీటర్లు, జమ్మలమడుగు నుంచి 47 కిలోమీటర్లు దూరంలో ఉన్నాయి. బెలూం గుహలు చేరుకోవాలంటే కర్నూలు, నంద్యాల మీదుగా లేదా అనంతపురం జిల్లా తాడిపత్రి మీదుగా, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మీదుగా రోడ్డు మార్గం ద్వారా వెళ్ళవచ్చు. బెలూం గుహల సమీపంలో కొలిమిగుల లక్ష్మీనరసింహస్వామి గుడి అనే సందర్శక ప్రాంతం ఉంది. ఇది చుట్టూ మెట్లతో నిర్మించిన పాలరాతి కట్టడం. ఇక్కడికి సొంత వాహనాలు కానీ, ప్రైవేట్ వాహనాలు కానీ రావచ్చు. ఆటోలు, బస్సుల సదుపాయం ఉంటుంది.